కొత్త స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్ 23 నుంచి 42% పెంపు, 23 నుంచి 42% పెంపుదల చేస్తామన్నారు. మరి అది పెంపుదల చేయకుండా రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? ఇప్పుడు 14 నెలల తర్వాత ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు 15 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే పరిస్థితులు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు ఏమంటారు? మా పార్టీ 42% బీఫామ్లు ఇస్తాం, మిగతా పార్టీలు కూడా ఇవ్వండి. అదేంది? నువ్వు చెప్పింది ఏంది? నీ పార్టీ బీఫామ్ ఇస్తా అని చెప్పినవా? రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పినావు. అది పక్కన పెట్టి నేను బీఫామ్ ఇస్తా అంటాను. మరి స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ బీసీ వ్యతిరేక పార్టీ. అది బీసీ వ్యతిరేక పార్టీ కాబట్టే ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ పెడితే ఆ పార్టీ వెనకాల బ్రహ్మరథం పడుతూ బీసీలు నడిచిన చరిత్ర గతంలో ఉంది ఉమ్మడి రాష్ట్రంలో. ఈ దేశంలో కానీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ పూర్తి బీసీ వ్యతిరేక పార్టీ. బీసీ వ్యతిరేక భావజాలం వాళ్ళ డిఎన్ఏలోనే ఉంది. కాంగ్రెస్ డిఎన్ఏలోనే బీసీ వ్యతిరేకత ఉంది. బీసీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కారణంగానే ఇంకా 75 ఏళ్ళు దాటిన తర్వాత కూడా మనం బలహీన వర్గాలుగానే ఉన్నాం. బలమైన వర్గాలుగా మారలేదు, మారనీయరు. ఈరోజు సంఖ్యాబలం పరంగా విద్యలో కొంచెం ముందరికి పోయినాం కాబట్టి మనం ప్రశ్నించగలుగుతున్నాం. ఆ మండల కమిషన్ సిఫార్సు ఆధారంగా మనకు అంతో ఇంతో రిజర్వేషన్లు వచ్చినాయి. వీపీ సింగ్ గారి పుణ్యం. ఆ టైంలో రిజర్వేషన్లు బీసీలకు వచ్చినాయి కాబట్టి మనం ఈరోజు మాట్లాడగలుగుతున్నాం. బీసీ ప్రజలు గమనించండి, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ద్రోహాలను అర్థం చేసుకోండి. వాళ్ళని ఎక్కడికక్కడ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు వాళ్ళని నిలదీసి, వాళ్ళని వ్యతిరేకించి, వాళ్ళ వ్యతిరేక తీర్పిస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుంది. అడిగందే అమ్మాయిని అన్నం పెట్టదు. మనకు హక్కు ఉంది. అడుగుదాం, నిలదీద్దాం కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయమని చెప్పినటువంటి స్థానిక నాయకుల్ని నిలదీద్దాం. కాంగ్రెస్ పార్టీ గత చరిత్ర మొత్తం బీసీలకు ద్రోహం చేసిన చరిత్రని. అది ఏ రోజు బీసీలకు అనుకూలంగా లేదు. ఇంకోటి ఏమన్నారు? అన్ని బీసీ కులాల సమగ్రాభివృద్ధికి కార్పొరేషన్ల ఏర్పాటు. ఏ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏ కార్పొరేషన్కి ఎంత నిధులు ఇచ్చినావు అడుగుతున్నా నేను సూటిగా. ఎమ్మెల్యే గారి ద్వారా ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా ఈ ప్రశ్న. ఎమ్మెల్యే గారికి, ఆయన సామాజిక వర్గానికి ఏం న్యాయం చేస్తుందో చెప్పమంటున్నాం. రజకులకి ఏం చేస్తావు? ఏకైక ప్రతినిధి నీ సామాజిక వర్గానికి అసెంబ్లీలో. నువ్వు నీ సొంత కులానికి ఇచ్చిన హామీ నెరవేర్చలేదు. ఈరోజు దాదాపు 60% ఉన్నటువంటి బీసీలను నమ్మమంటారా మీ మాటలు? మీరు చేస్తామన్న మాటల్ని, మీ హామీని? వృత్తి బజార్ పేరుతో ప్రతి మండలంలో 50 దుకాణాల షాపింగ్ కాంప్లెక్స్లు ఏర్పాటు చేస్తారంట. వాటిలో మంగళి, వడ్రంగి, చాకలి, కమ్మరి, స్వర్ణకారుల వంటి చేతివృత్తుల వారికి ఉచితంగా షాపు స్థలాలు ఇస్తారంట. అయిందా? బీసీ ఐక్యతా భవన్లో జిల్లా బీసీ సంక్షేమ కార్యాలయం అయిందా? బీసీ యువత చిరు వ్యాపారాలు నిర్వహించుకునేందుకు మరియు ఉన్నత విద్య కోసం 10 లక్షల వరకు పూచీకత్తు లేని, వడ్డీ లేని రుణాలు. ఒక్కడికన్నా ముందేసిరా 25% మీ ప్రభుత్వ కాలపరిమితి అయిపోయింది కదా. 25% కాలపరిమితి అయిపోయినటువంటి టైంలో బీసీలకు చేసిన ఒక్క మంచి పని చెప్పండి రేవంత్ రెడ్డి గారు. బీసీలకు మంచి పని చేసిన ఒక్క మంచి పని చెప్పండి మంత్రివర్గ సహచరులు, మంత్రివర్గ మిత్రులారా. బీసీలకు చేసిన ఒక్క న్యాయం ఏదో చెప్పండి కాంగ్రెస్ ఎమ్మెల్యేలారా. బీసీల కోసం చేపట్టేటువంటి గొప్ప పని ఏందో చెప్పండి. మీరు ఇచ్చిన హామీలు, ఇన్ని హామీలు ఇచ్చారు కదా. ఇదంతా చదివితే టైం పడుతుంది కానీ మీకు ఇస్తాను. ఇవన్నీ ఇంటింటికి పంచుతాం. ప్రతి బీసీ కుటుంబంలోకి మీ భగవద్గీతను పంచబోతున్నాం. మీరు ఖురాన్ అన్న మీరు ఎందుకంటే ముస్లిం మైనారిటీలను కూడా బీసీ సామాజిక వర్గంలో చేర్చారు. మరి ముస్లిం మైనారిటీలను బీసీ సామాజిక వర్గంలో చేర్చినప్పుడు ఆటోమేటిక్గా బీసీల జనాభా పెరిగి ఉండాలి కదా. మరి తగ్గింది ఎట్లా? ఓ 30 లక్షల మందిని మాయం చేసేసారు. ఇది వెనకాల పెద్ద కుట్రలు ఉన్నాయి. బీసీ సమాజం గుర్తుంచుకోవాలి ఇది.